హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 58. నేనేది తెలుసుకోలేకపోయాను కనుక నీ ఆటలు ఇన్ని రోజులు సాగాయిరా! కానీ ఇక నుండి నీకు ఈ సూర్యగాడంటే ఏంటో చూపిస్తా. నువ్వు చేసిన పనులన్నింటికి బదులు తీర్చుకోకపోతే నేను సూర్యనెలా అవుతానురా! అనుకున్నాడు సూర్య చాలా కోపంగా. ఇంకా చంద్రిక ఏడుస్తూ ఉండడంతో సూర్య చంద్రికని హత్తుకొని, చందు మీ వదిన వెళ్ళిపోయింది. అది నీ వల్ల అనుకోకురా! వాడు దాన్ని ఎలా టార్చర్ చేశాడు. కాబట్టి మనకి ఏమీ చెప్పలేక నీ జీవితం బావుండాలని అది వెళ్ళిపోయింది. కానీ దానికి నింద నీ మీద వేసుకోకు తల్లీ. అంతా బాగవుతుంది. అన్నీ సర్దుకుంటాయి. సరేనా? నువ్వు నీ వల్లే ప్రణవి వెళ్ళిపోయిందని బాధ పెట్టుకోకురా అన్నాడు సూర్య చెల్లితో. సూర్య ఎంత చెప్పినా కూడా ప్రణవి తన వల్లే వెళ్ళిపోయింది అన్న మాట గుర్తొస్తూ ఉంటే చంద్రిక బాధ ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. చందు చెప్పాను కదరా! ఇలాగ ఏడ్చి ఏమవుదాం అనుకుంటున్నావురా? ప్లీజ్ తల్లి నీ జీవితంలో జరిగిన వాటిని అన్నిటిని మర్చిపోరా! నీకు అన్నయ్య మీద నమ్మకం ఉంటే నేను అన్నీ సెట్ చేస్తానని చెప్పాను కదా! నాకు కొంచెం టైం ఇవ్వవా ప్లీజ్ చందు అన్నాడు సూర్య. అప్పుడు ఆమె కాస్త సర్దుకొని అలాగే అన్నయ్య. కానీ ఇప్పుడైనా నేను వాడి దగ్గర నుండి వచ్చేసాను కదా! వదినని నీ దగ్గరికి తీసుకువచ్చేయి అన్నయ్య అని చెప్పింది చంద్రిక వెక్కిళ్ళ మధ్యలోనే. తీసుకొస్తా అన్నాడు సూర్య. నిజంగానా? నిజం. నాకు అల్లుడు పుట్టాడా? నిజంగానా అన్నయ్య అని అడిగింది చంద్రిక తన కన్నీళ్లు తుడుచుకుంటూ. సూర్య చిన్నగా స్మైల్ చేసి అవును అంటూ తల ఊపాడు. ఏది? వాడినొకసారి చూపించు అని అడిగింది చంద్రిక ఆనందంగా. చూపిస్తా అని సూర్య మొబైల్ తీసి అందులో ఉన్న బాబు ఫోటోస్ అన్నీ చూయించాడు. వాడిని చూసి చాలా హ్యాపీ ఫీలయింది చంద్రిక. ఆ ఫోనులోనే వాడికి ముద్దు పెట్టుకొని ఎంత చక్కగా ఉన్నాడో అని మురిసిపోయింది. సులోచన గారికి కూడా మనవడిని చూడాలి అన్న కోరికతో చంద్రిక చేతిలో నుండి మొబైల్ అందుకొని మనవడిని తేరిపారా చూస్తూ అయ్యయ్యో! నా బంగారు కొండ ఎంత తెల్లగా ఉన్నాడో! అచ్చం నా సూర్యలానే ఉన్నాడు కదా! ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు, ఆ నోరు చూడు అన్నీ నా సూర్యలానే ఉన్నాడు. నా బంగారు కొండలు, నా తండ్రి అని ఫోనులోనే వాడికి మెటికలు విరిచి, వాడికి ముద్దుల మీద ముద్దులు పెడతారు. సూర్య అసలు ప్రణవే నీకు దూరంగా వెళ్ళిపోయింది కదా! మరి ఎలా మీరిద్దరూ కలిసారు బాబూ? అని ప్రశ్నార్థకంగా అడిగారు శంకర్ గారు. అదే నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రణవికి వేరే వాడితో పెళ్లి చేస్తా అని సంబంధం ఖాయం చేశారు. ఆల్రెడీ దానికి ఇంకొకరితో ఎంగేజ్‌మెంట్ కూడా చేశారు. ఇది ఎక్కడ వాళ్ళకి భయపడి వేరే పెళ్లి చేసుకుంటుందేమో అని నేనే కాస్త తొందరపడి అని ఇక మాటలు ఆపేశాడు సూర్య. ఇక విషయం అర్థమైపోయిన సులోచన శంకర్ గారు ఏమీ అడగలేదు సూర్యని. సరే సులోచన ఉదయాన్నే రెడీ అవ్వు. మనం ఉదయాన్నే హైదరాబాద్‌కి వెళ్లి నా ఇంటి వారసుడిని, అలాగే నా ఇంటి కోడల్ని మన ఇంటికి తీసుకురావాలి కదా! అని అన్నారు ఆయన. అలాగే అండి అని సంతోషంగా అన్నారు సులోచన గారు. చంద్రిక కూడా ఇక తన అన్నయ్య దగ్గరికి వదిన వస్తుందని చాలా సంతోషపడింది. నేను కూడా రానా నాన్న మీతో పాటు అని అడిగాడు సూర్య. నువ్వు చేసిందే పెద్ద వెధవ పని. మళ్ళీ నిన్ను తీసుకెళ్తే ఆ అమ్మాయి వస్తానంటుందో, రానంటుందో. మేం వెళ్లి అమ్మాయికి ఏదో చెప్పి ఇక్కడికి తీసుకొస్తాం. మధ్యలో నువ్వు రాకు సూర్య అని కోపంగా చెప్పి శంకర్ గారు ఆయన రూమ్‌లోకి వెళ్లారు. అబ్బో! నేను లేనిది వీళ్ళకి కోడలు, మనవడు ఎక్కడి నుండి వచ్చారో అని సూర్య చిన్నగా గొనుక్కుంటూ అన్నాడు. అది విన్న చంద్రిక అసలు కన్నా వడ్డీ ముద్దు అని అందుకే అన్నారన్నయ్య అని అంటుంది. వాళ్ళ సంతోషం కోసం ఎందుకు కాదు అనాలిలే. వెళ్ళనివ్వు. అసలది వస్తానంటుందో, రానంటుందో చూడాలి. వీళ్ళు వెళ్తేనే కదా తెలుస్తుంది. పోనీలే నువ్వు మాత్రం జరిగిన విషయాలన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు చందు. నేనన్నీ సెట్ చేస్తానని సూర్య వెంటనే అతడి రూమ్‌లోకి వెళ్లి వెంటనే నిత్యకి కాల్ చేశాడు. ఆ రోజు నిత్య ఆఫీస్‌లో ఉండడంతో హలో అన్నయ్య చెప్పండి అంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి. ఎక్కడున్నావురా? అని అడిగాడు సూర్య. ఆఫీస్‌లో ఉన్నా అన్నయ్య అని చెప్పింది నిత్య. ఓహ్! ఓకే రా అని కాల్ కట్ చేసి ప్రణవి ఫోన్ కాల్
ఫోన్‌కి కాల్ చేయాలా వద్దా? చేయాలా వద్దా? అని ఆలోచిస్తూనే ప్రణవికి వీడియో కాల్ కలిపాడు సూర్య. ప్రణవి బాబుని ఎత్తుకొని బెడ్‌పై కూర్చొని ఉంటుంది. మొబైల్ సౌండ్‌కి ఫోన్ చూసే నిత్య అనుకుంటుంది. కానీ కొత్త నంబర్ అవ్వడంతో ఎవరు వీడియో కాల్ చేస్తున్నారు నాకు అనుకొని లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే లిఫ్ట్ చేస్తుంది. తను లిఫ్ట్ చేయడంతోనే కెమెరాలో సూర్య కనబడగానే కళ్ళు పెద్దవి చేసుకొని సూర్యని చూస్తూ ఉంది. సూర్య కూడా భార్యని ముద్దుగా చూస్తూ నా చెల్లి నీకోసం నీ జీవితం వదులుకోవాలి అనుకున్నావా? కానీ ఒక్క మాట ఇవన్నీ నాతో చెప్తుంటే మన మధ్య ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా! ఇక నేను అనుకుంటూ నీ మొహం చూడ్డానికి చేయలేదు. నా కొడుకుని చూపించు అన్నాడు సూర్య బేస్ వాయిస్‌లో. ఆ మాటకి ప్రణవి రోషంగా ఫోన్ తీసి బాబు ముందు పెట్టింది. వాడు చక్కగా 2 చేతులు నోట్లో వేసుకొని నాకుంటూ సొల్లు కార్చుకుంటూ ఫోన్నే వాడి చిన్ని కాళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.